ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభువారికి ఆయనను స్తుతించడము, ఆయన నామాన్ని గణపరచటము, ఆయనపై ఆధారపడము ఎంతో ఇష్టము. అలాంటి వారి పైన ప్రభు దృష్టి ఉంచి వారిని కటాక్షిస్తారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఆయనకి ఎటువంటి పనులు ఇష్టం లేదు, ఎవరిని ఆయన దూరంగా ఉంచుతారు, ఎవరిని అసహ్యించుకుంటారు అనే విషయాలు కూడా మనము తెలుసుకోవాలి. కీర్తనల గ్రంథము 5వ కీర్తన ఈ రీతిగా సెలవిస్తా ఉంది. 4వ వచనం, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిన నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదవు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. ప్రియమైన వార్లారా, విన్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారికి ఏవి నచ్చవు అనే విషయాలు మనము తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని దానిని బట్టి మా నడతను సరిచేసుకొని ఆయనలో ముందుకు సాగిపోవాలి. 4వ వచనంలో సెలవిస్తున్న మాట ఏంటంటే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు కావు. అనగా మనలో ఉన్న దుష్టత్వము ప్రభువుకి నచ్చదు. రెండవది, చెడుతనముకు ఆయన యొద్ద చోటు లేదు. మనము మంచి పెదవులతో మంచి మాటలతో దేవునికి ప్రార్థన చేసినప్పటికీ చెడుతనము కలిగి ఉంటే మనకి ఆయన యొద్ద చోటు దొరకదు ప్రియులారా. అలాగే డాంబికులు నీ సన్నిధిన నిలువలేరు. యేసుక్రీస్తు ప్రభువారికి డాంబికంగా ప్రవర్తించటము ఎంత మాత్రమూ నచ్చదు. మన దేవుడు వాక్యంలో సెలవిచ్చినట్లుగా, నిన్ను నీవు తగ్గించుకునేడలా నీవు హెచ్చించబడతావు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అనే మాట మనం ఎప్పటికీ జ్ఞాపకము చేసుకొని డాంబికముగా మనము ప్రవర్తించటం మానివేయాలి. తరువాత పాపము చేయువారందరూ ఆయనకు అసహ్యులు. మనము పాపము చేస్తే ఆయన మనల్ని అసహ్యించుకుంటాడు ప్రియులారా. కాబట్టి పాపానికి మనము దూరముగా ఉండాలి. తరువాత అబద్ధమాడు వారిని నీవు నశింపచేయదవు. మనం అనుకుంటాం పెద్ద పాపము హత్య చేస్తేనో వ్యభిచారము చేస్తేనో పాపం అనుకుంటాం. కానీ ప్రభు అంటా ఉన్నాడు కదా, అబద్ధమాడిన వారిని ఆయన నశింపచేస్తాడంట. కేవలం అబద్ధమాడినా కానీ ప్రభువు నశింపచేస్తాడు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. తరువాత కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటము చూపేవారిని, హత్యలు చేసేవారిని దేవుడు అసహ్యించుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభువుకి ఈ విషయాలన్నిటిలో ఇష్టం లేదు. కాబట్టి మనము వాటన్నిటికీ దూరంగా ఉండి ప్రభువుకి దగ్గరగా ఉందాం, ఆయన కృపను పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.